బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి టీడీపీ షాక్ ఇచ్చింది. మొత్తం 8 స్థానాలకు గాను 6 స్థానాల్లో టీడీపీని బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొండపి మేజర్ గ్రామ పంచాయతీ వార్డులో టీడీపీ విజయం సాధించింది. రాజమండ్రి రూరల్ పరిధిలోని కడియపులంక పంచాయతీ, కుప్పంలోని మునేంద్రం ఎంపీటీసీ, మాచర్లోని వేపకారిపల్లి ఎంపీటీసీ టీడీపీ సొంతం చేసుకుంది. నెల్లూరు జిల్లాలో కోవూరులోని విడవల్లూరు 1 ఎంపీటీసీలో విజయం సాధించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై మరోవైపు వైసీపీ భారీగా ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా తమే గెలవబోతున్నామంటూ కూడా మొదటి నుంచి చెప్పుకొచ్చింది. అయితే టీడీపీ బూత్ స్థాయి నుంచి కోఆర్డినేట్ చేసుకోవడం, మొదటి నుంచి ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా గ్రౌండ్ వర్క్ చేసిన నేపథ్యంలో అది కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రతినిధి గయాజ్ మనతో ఉన్నారు. గయాజ్, రైట్, మరి కాసేపట్లో గయాజ్ మనతో జాయిన్ అవబోతున్నారు. ఈ నేపథ్యంలో గత 2 నెలలు లేదా 3 నెలల నుంచి సుమారుగా మనం చూస్తూనే ఉన్నాం టీడీపీ దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంది. అయితే వైసీపీ తమకు బలం ఎక్కువగా ఉందని, తామే ఖచ్చితంగా గెలుస్తాం, స్థానిక సంస్థల్లో నిలబడతామంటూ కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. అయితే టీడీపీ చేసినటువంటి గ్రౌండ్ వర్క్ మొత్తం మీద ఫలించింది. అధికారంలో ఉండడం అనే అంశం ఖచ్చితంగా కలిసి వచ్చిన అంశంగా ఇక్కడ చూడాలి. ఈ నేపథ్యంలో మొత్తం 8 స్థానాలకు గాను 6 స్థానాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం సాధించినట్లుగా తెలుస్తోంది. కొండపి మేజర్ గ్రామ పంచాయతీ వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. ఇక రాజమండ్రి రూరల్ పరిధిలోని కడియపులంక పంచాయతీ, కుప్పంలోని మునేంద్రం ఎంపీటీసీ, మాచర్లోని వేపకారిపల్లి ఎంపీటీసీని టీడీపీ సొంతం చేసుకుంది. నెల్లూరు జిల్లా కోవూరులోని విడవల్లూరు 1 ఎంపీటీసీ స్థానాన్ని విజయం సాధించింది. అలాగే మొత్తం మీద స్థానిక సంస్థల విషయంలో అంచనాలు తారుమారయ్యాయని చెప్పాలి. వైసీపీ మొదటి నుంచి తాము బలంగా ఉన్నామంటూ భావించింది. ఖచ్చితంగా తమ వెనకే ఉన్నారు అంటూ ఇవి ఖచ్చితంగా ఒక రకంగా రెఫరెండంగా ఉండబోతున్నాయి. ప్రజల మూడ్ ఎలా ఉంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతకి ఈ ఎన్నికల ఫలితాలు రెఫరెండంగా ఉండబోతున్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి అభిప్రాయంగా తెలుసుకుంటామంటూ వైసీపీ చెప్తూ వస్తుంది. కానీ టీడీపీ మంచి విజయాన్ని సాధించిందని చెప్పాలి. 8లో 6 స్థానాల్లో ఏకగ్రీవాన్ని సాధించింది. మొదటి నుంచి కూడా టీడీపీ ఈ విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిందని చెప్పొచ్చు. గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు నాయకుల్ని సమాయత్తం చేసుకోవడం, అలాగే బూత్ స్థాయిలో కార్యకర్తలని అందరినీ కూడా గ్యాదర్ చేసుకోవడం, ఇలా ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలను నియమించుకుంటూ వెళ్ళారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రొసీజర్ అంతా కూడా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా కష్టం ఫలించింది అనే చెప్పాలి. మరోవైపు వైసీపీ ఈ యొక్క రిజల్ట్స్తో ఖచ్చితంగా కొంత నిరుత్సాహపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో తమకు చాలా బలం ఉందని చెప్పుకుంటున్న నేపథ్యంలో, అధికార పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా వైసీపీకి కొంత ప్రతికూల పరిణామంగానే చూడాలి. రైట్, మొత్తం మీద ఈ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలు, కొంత వైసీపీ సమాలోచనలు చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఖచ్చితంగా పై స్థాయిలో మీకు మేబీ సానుకూలత ఉంటే ఉండొచ్చేమో, కానీ గ్రౌండ్ లెవెల్లో మాకు సానుకూలత ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వరుసగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి యాత్రలు మనం చూస్తూనే ఉన్నాం. పరామర్శలు పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు, రైతులను పరామర్శిస్తున్నారు, నాయకులను పరామర్శిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో వైసీపీ యొక్క క్యాడర్ను సమాయత్తం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల ఫలితాలు తమకు కొత్త ఊపిరిని పోస్తాయి, తమ క్యాడర్కు కొత్త ఊపిరిని పోస్తాయంటూ వైసీపీ భావించింది. ఈ నేపథ్యంలో 8లో మొత్తం 6 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం కొంత వ్యతిరేకం అని చెప్పాలి వైసీపీకి. ఇది కొండపి మేజర్ గ్రామ పంచాయతీ వార్డులో టీడీపీ విజయం సాధించింది. రాజమండ్రి రూరల్ పరిధిలోని కడియపులంక పంచాయతీ, అలాగే కుప్పంలోని మునేంద్రం ఎంపీటీసీ, మాచర్లోని వేపకారిపల్లి ఎంపీటీసీలను సొంతం చేసుకుంది. ఇక కుప్పంలోని మునేంద్రంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. రైట్, ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు మనతో. సురేష్, డీటెయిల్స్ ఏంటి, ఎలా టీడీపీ గెలవగలిగింది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అక్కడ? ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీకి ఇది ఒక షాక్ అని చెప్పాలి. అయితే ఏడాది పాలనకే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా మేము గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. మా గెలిపే ప్రభుత్వ వ్యతిరేకానికి నిదర్శనంగా ఉంటుందంటూ కూడా వైసీపీ నేతలతో భావించారని చెప్పాలి. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క అభివృద్ధి మాకు గెలిపిస్తాయి అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే
మొత్తం 8 స్థానాలకు గాను 6 స్థానాల్లో టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థులంతా కూడా ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. ఇంకా కుప్పంలో చూసుకున్నట్లయితే మునేంద్ర అనే అతను ఎంపీగా గెలుచుకుంటుంది. కుప్పం అన్నది కంచుకోట, ఎవరు చంద్రబాబు నాయుడికి కంచుకోట లాంటిది. ఇక్కడ వైసీపీ గెలవడం అన్నది అసంభవంగానే మనం భావించాల్సి ఉంటుంది అని చెప్పాలి. ప్రతి ఎన్నికల్లో కూడా టీడీపీ హవా సాగిస్తూ ఉంటుంది. అయితే గత ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కొంత మున్సిపాలిటీతో వైసీపీ హవా చూపించినప్పటికీ తర్వాత కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఫామ్ లో ఉన్న తర్వాత పూర్తి స్థాయిలో ఆ వైసీపీలో చెందినటువంటి వారు కావచ్చు, ఇతర పార్టీలో ఉన్నటువంటి వారంతా కూడా కూటమిలో చేరినటువంటి పరిస్థితి. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం ఎక్కడైతే ఈ యొక్క పోటీలు జరిగాయో ప్రతి చోట కూడా ఏకగ్రీవంగా కూటమి ప్రభుత్వం చెందినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులంతా కూడా ఏకగ్రీవంతో గెలవడం అనేది మాత్రం పార్టీకి ఇది ఒక ఊపినిచ్చిందని చెప్పాలి. సహజంగా అధికార పార్టీకి చెందినటువంటి వారికి ఒక ఏడాదికే వ్యతిరేకత లేదు అన్నది గెలిచినటువంటి కూడా తెలియజేస్తున్నట్టు పరిస్థితి. ప్రతి పథకాలు కూడా బాగా అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాకు ఈ యొక్క విజయం కూడా వరించింది అన్నది వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ మాత్రం ఖచ్చితంగా మేము గెలుస్తాము, ఈ యొక్క వ్యతిరేకత ఉంది అన్న ధీమాన్ని వ్యక్తం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో టీడీపీ ఏకగ్రీవంగా 6 స్థానాల పైగా గెలుచుకోవడం అన్నది మాత్రం పార్టీకి బాగా ఊపినిచ్చిందని చెప్పాలి. అయితే వైసీపీ చెందినటువంటి నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో ఈ ఎన్నికల్లో ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో కొంత బలం చూపిస్తే ప్రభుత్వ వ్యతిరేకతను చూపించాలన్న ఆశని వీళ్ళు పెట్టుకున్నప్పటికీ ఆ స్థాయిలో విజయం మాత్రం వీళ్ళని వరించలేదని చెప్పాలి. రైట్ థ్యాంక్ యూ సురేష్. ఇక మరోవైపు నెల్లూరు జిల్లా కోవూరులో పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, కోవూరులో విడవలూరుని సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది టీడీపీ. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది ప్రొసీజర్ అంతా? నందు, నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం విడవలూరు బిట్టూరులో ఎంపీటీసీగా ఇప్పుడు తిరిగి కామేశ్వరమ్మ, చలంచల్ల కామేశ్వరమ్మ అనే మహిళ ఎంపీటీసీగా వైఎస్ఆర్సీపీ టీడీపీ నుంచి కైవసం చేసుకోవడం జరిగింది. అయితే గతంలో వెడవలూరు ఎంపీటీసీగా ఉన్న వైసీపీ నుంచి భవానమ్మ గెలుపొందడం జరిగింది. అయితే ఆమె కొన్ని కారణాల వల్ల, ఆమె అనారోగ్య కారణం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. అయితే ఆ స్థానంలో మళ్ళీ ఇటీవల కాలంలో నామినేషన్ మళ్ళీ ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి చలంచల్ల కామేశ్వరి పోటీ చేయడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఎమ్మెల్యే నల్లపరెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య అక్కడ గొడవలు జరిగే నేపథ్యంలోనే ఈ ఎన్నికలు రావడం, అదేవిధంగా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు పోటీలో పెట్టకపోవడంతో చలంచల్ల కామేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నందు, రైట్ థ్యాంక్ యూ గయాజ్. మరోవైపు రాజమండ్రి రూరల్ పరిధిలో కడియపు లంక పంచాయతీని టీడీపీ గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు ఏదైతే స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే అన్ని చోట్ల కూడా అలాగే టీడీపీ అభ్యర్థుల్ని అలాగే వైసీపీ అభ్యర్థులను కూడా బలపరిచినప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి అయితే ఇప్పుడు అంతా కూడా ఆ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్లో పరిధిలో ఉన్నటువంటి కడియపులంక పంచాయతీకి అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థి ఇప్పుడంతా కూడా ఏకగ్రీవంగా అక్కడ ఆ ఎన్నికైనటువంటి పరిస్థితులు, మరో పక్కన పంచాయతీల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ యొక్క పార్టీ సింబల్స్ లేకపోయినప్పటికీ ఏదైతే టీడీపీ అభ్యర్థిని బలపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి అయితే తనైతే బలపరిచినటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థిని అయితే ఇక్కడ ఏకగ్రీవంగా అయితే గ్రామస్తులు అయితే ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ముందు నుంచి కూడా టీడీపీ ఈ యొక్క ప్రభుత్వం అధికారంలో
ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే కూటమి నాయకులనే ఇక్కడ స్థానిక సంస్థ ఏదైతే ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రతి చోట కూడా బలపరిచినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ ఇక్కడ రాజమండ్రి రూరల్లో ఎలాగా బుచ్చి చౌదరి అక్కడ గెలుపొందారు. అలాగే జనసేనకు సంబంధించినటువంటి రూరల్లో కూడా అక్కడ కూటమి అభ్యర్థులు ఉన్నప్పటికీ, అలాగే కూటమి అభ్యర్థిగా జనసేనకి టీడీపీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థిగా కూడా ఇక్కడ రాజమండ్రి రూరల్ పరిధిలో ఉన్నటువంటి కడియపులంక పంచాయతీలో అయితే